దండాలు బాబు. వాళ్ళ తగువేంటో అయ్యగారికి చెప్పాయా? అయ్యా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా, అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్నను వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. నీకు? 2 అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అదెలాగయ్యా? 10 ఏళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం. నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం. అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నాన్న దగ్గర పంపించుకో. కుదరదు. నాకు అంతకంటే కుదరదు. 10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళెంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తేరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాకటానికి, మీ అంటూ తోమడానికి ఆ పనులేమీ మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవర్రా మీరు. పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. రేయ్, గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మర్చిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్న వాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు. ఇది చెరుకు తోటకి ఎరువేసిన లెక్క అండి. ఇది 30 ఎకరాలకు రాళ్లు నాటి కంచి వేసినంత కూలీ ఇచ్చిందండి. రాజా, అన్నయ్య కొబ్బరి దింపు అయిపోయిందా? అయిపోయిందన్నయ్య. షుగర్ ఫ్యాక్టరీకి చెరకు పంపించావా? పంపించానన్నయ్య. కూలీలందరికీ కూలి ఇచ్చేసావా? ఇచ్చానన్నయ్య. సంతలో గొడవ చేసిన వాళ్ళని కొట్టేశావా? కొట్టేశానన్నయ్య. వాళ్ళందరినీ హాస్పిటల్లో జరిపించావా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా అన్నయ్య. నా భోజనం అయింది, నువ్వు వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య. ఆచార్య గారు. అయ్యా. వదిన వదిన, ఆకలి దంచేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ముందు ఈ అవతారం మార్చి స్నానం చేసిరా. వెళ్ళు. రవీంద్ర. ఏంటన్నయ్య? మిరప తోటకి మందు కొట్టించావా? కొట్టించేసానన్నయ్య. అవును, రోజు ఈ మధ్య నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావేంటి? అబ్బాయి రోజు కాదన్నయ్య, ఇవాళ ఒక్కరోజే. దారిలో పాత స్నేహితుడు కనిపిస్తే వాడితో మాట్లాడి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. సరే సరే, వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య.
ఆచార్య గారు, అయ్యా, మీరు భోంచేశారా? తమ్ముళ్ళు భోంచేయకుండా నేను ఎలా చేస్తానండి? ఇదేం లెక్క? అది తూర్పు పొలానికి మందు కొట్టించిన బాపుతండి. నేను అడిగింది ఈ లెక్క కాదు. అయ్యా, తమ్ముళ్ళు భోజనం చేయకుండా మీరు భోంచేనన్నారే, ఆ లెక్క గురించి. అది పాత లెక్కనండి. యజమాని భోంచేసాక కదా అండి నౌకరు భోంచేయాలి. ఆ లెక్క ఆడదండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి గొడవలకి కొట్లాటికి వెళ్ళొద్దని? అందులో కొత్త ఉంది వదినా. అన్నయ్య ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను. మామూలే కదా. మొన్నటికి మొన్న ఆ తులసి మొగుడిని ఎలాగే కొట్టావు. అందులో కొత్త ఉంది వదినా. వాడు పెళ్ళాం బిడ్డలను పట్టించుకోకుండా వేషాలు వేస్తుంటే వాడు దారిలో పెట్టమని అన్న ఆర్డర్ ఇచ్చాడు, నేను అమలు చేశాను. మామూలే కదా. ఇదేంటి వదినా, ఈ రోజు కూడా కోడుకూరేనా? అందులో కొత్త ఉంది. మీ అన్నయ్య ఆర్డర్ వేశారు, నేను అమలు చేశాను. మామూలే కదా. ఏంట్రా వెదవు నువ్వు? నోరు మూసుకుని ముంచాయి, నోరు మూసుకుని ముంచాయి. నోరు మూసుకోవాలా? నోరు మూసుకుంటే అన్నం ఎలా తింటారా అన్నయ్య? మళ్ళీ ఎదురు సమాధానం చెప్తావు. ఎదురు సమాధానం ఏం చెప్పాను? నోరు మూసుకుని అన్నం ఎలా తింటారో అని అడిగానంటే. మళ్ళీ అదే మాట. అబ్బబ్బబ్బబ్బా, రోజు భోంచేసేటప్పుడు ఏమిటి మీ గొడవ? అది కాదు వదినా, ఈ మధ్య వీడికి పొగరు ఎక్కువైపోయింది. మాటకు మాట రెట్టిస్తున్నాడు. అయ్యో, నాకు ఏ పాపం తెలియదు వదినా. తనేమో నోరు మూసుకుని తినమన్నాడు. నోరు మూసుకుని తింటూ ఎలాగా అని అడిగానంతే. అయినా కోపం నా మీద కాదులే, కోడికూర మీద. మళ్ళీ 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 ఏంట్రా వద్దు? అయ్యో, నా ఓని. నా ఓణి నాకు ఇవ్వండి. మీరే వచ్చి తీసుకోండి. అయ్యయ్యో, మీరు నాతో మాట్లాడకూడదండి. మమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేశారు కదా. అవునవును, మర్చిపోయాను. మాట్లాడకూడదు కదా. మీరే వచ్చి తీసుకోండి. నాకు సిగ్గేస్తుందండి, మీరే తెచ్చివ్వండి. నాకు భయం వేస్తుందండి. మీరే వచ్చి తీసుకోండి. అవును, ఇందాక మీరు నన్ను పూర్తిగా చూసేశారా? ఆ? అబ్బబ్బే, అది కాదండి. ఊహు అనబోయి ఊ అనేసాను. అయ్యయ్యో, మళ్ళీ ఏమైందండి? మీరు నాతో మాట్లాడకూడదండి. మమ్మల్ని వెళ్ళేశారు కదా. అవును కదా. సరే, నేను కళ్ళు మూసుకుంటాను. మీరే వచ్చి ఓణి తీసుకోండి. ఛీ! అబ్బా. రే శివరావు, మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారు ఎదవా ఎదవాగుడు నువ్వును. ఇలారా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కళ్ళజోడెట్టుకుని నీట్ గా సిగరెట్ కాల్చుకుంటూ లెవెల్ గా ఈదమ్మటి వెళ్తున్నాం అనుకోరా, ఎదుటి పడ్డ ఎవరైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే. ఏమంటారా? అవునండి, ఎవరైనా నమస్కారం పెట్టి తీరాల్సిందేనండి. నువ్వు ఇలా రారా, ఇక్కడ నిలబడరా. మామూలు నమస్కారం కాదు, ఒంగుని మరీ నమస్కారం పెట్టాలి. నమస్కారం బాబాయ్. నమస్కారం బాబాయ్. ఎలా ధనుష్, బాగున్నావా? బాగున్నానండి. అదేంటండి గురుగారు, అందరూ ఒంగుని మీకు నమస్కారం పెడతారన్నారు, మీరేంటి మరీ అలా ఒంగు నమస్కారం ఏంటి సార్? నేను ఎక్కడ ఒంగున్నాను రా? ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువు ఇలా వంగిపోయింది, రెండు చేతులు ఇలా పైకి వచ్చి కలిసిపోయాయి అంతే. చా, ఇదేంటిది? వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇలా ఉండిపోయినట్రా. ఇదేంటిది? టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. పంప తీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా. అనుమానం ఎందుకు, వెళ్ళి చూసేస్తే పోరా. వెళ్దాం పదండి. ఏమన్నారా? వెళ్దామన్నానండి. అలాగేరా. అరే ఎక్కడున్నాడు రా? ఇక్కడున్నాడు. రా. టీచర్ గారు, టీచర్ గారు, నేనండి రాజాని. కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు. ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను. నాకేం వినపడలేదు. ఏమంటున్నారు? ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసి. టీచర్, 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 ఏమిటిది? అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు. ఇది పల్లెటూరు, టౌన్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది, మర్యాదగా కూడా ఉంటుంది. వర్కౌట్ అయిందండి? అబ్బే, నేనేం చూడలేదండి. నన్ను అలా చూడటం కాదండి, ఆ చొక్కా మీద చూసుకొని నొరుగుంది. ఎవరు చూస్తే బాగా తుడిచేసుకోండి. ఓహో, రాజాబాబు టీచర్ కొని ఉంచుకున్నారు. ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే రోజు. ఈ విషయం అర్జెంట్ గా ఎవరు కావాలో చెప్పేయాలో, లేకపోతే నా కడుపు
ఈడెవడో పురుగురులో ఉన్నాడంటే ఎవడైతే మనకెందుకు కడుపులో కట్టేయడానికి ఉండాలి వచ్చేస్తాను ఉండాలి. దండాలండి. దండాల తర్వాత పెట్టచ్చు, ముందు అక్కడ కూర్చోరా రే. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు. మా ఊరు టీచర్ అమ్మని ఉంచుకున్నాడు రా. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండవేంట్రా, నాకైతే ముదిరిపోతేనే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆయనకు పెళ్ళేంట్రా, ఎప్పుడో పెళ్ళైపోతానే. ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచి సంబంధం చూస్తాను. అయిపోయి ఇదేంటిది, ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో ఇది అదే, వెరీ గుడ్. ఒరే మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, ఈ ఊరు టీచర్ అమ్మను ఉంచుకున్నాడు. మీకంత తొందర అయితే ఎలాగండి? మరి మంచి అమ్మాయిని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి. అయ్యి బాబాయ్, చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో ఏంటి మీకు ఎయిడ్సా? మీకు నేను సంబంధం చూడాలా? ఓ నైనా నన్ను వదిలేడు బాబోయ్. ధనుష్, అరే ధనుష్, గొప్పోని సెలెక్ట్ చేసుకున్నావు రే. నీకు ఎయిడ్స్ అంట, ఆ గడ్డముడు భలే కనిపెట్టాడు రే. రే నువ్వు కదలకరా, నువ్వు కదలకమ్మా, నువ్వు కదలక, అలాగే ఉండరా, అలాగే ఉండరా. నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, దరిద్రుడా. నా ఇంకా లాభం లేదు, నా కడుపు పురం తగ్గాలంటే ఒకటే మార్గం, డైరెక్ట్ పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్, ధనుష్ టు పెదరాయుడు. పెదరాయుడు గారు, పెదరాయుడు గారు నమస్కారం అండి. ఎరా ధనుష్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ నాన్న ఎలా ఉన్నాడు? ఆడు బాగానే ఉన్నాడండి. ఏయ్, అవతల చెట్టుకు చూడు. ఏమిట్రా ఇలా వచ్చావు? ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఏమిట్రా అది? మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి. కన్ఫర్మ్ అండి. తమరు ఎక్కడున్నారండి? అయ్యా, తమరి తమ్ముడు మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి. గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, యేసుక్రీస్తు ఎంత ఉత్తములో అంతకంటే ఉత్తముడండి. ఈ భూప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకళ్ళు లేడండి. ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను. తమరి తమ్ముడు గారు ఆ టీచర్ మొక్క కన్నెత్తన చూడలేదండి. నాకే మెంటలెక్కి పిచ్చివాగుడు వాగుతూ ఈ కొబ్బరి తోటల పడి తిరుగుతున్నానండి. ఆయనేమో ఉత్తమ పురుషండి, తమరేమో మహాపురుషండి, నేనేమో నీచ పురుషండి, మా బాబు నికృష్ట పురుషండి. ఆచార్య గారు, వీడిని బయటికి పంపించండి. అయ్యా, తమరేదో అన్నారది నాకు క్లియర్ గా కనపడుతుందండి, కానండి చెవులో మాత్రం బుయ్యమని బ్లౌడ్ సౌండ్ తప్ప ఇంకేం వినపడటం లేదండి బాబు. ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి, సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోరు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, దరిద్రుడు నాకు అర్థమైంది. ఒరే పిల్లకోడా, తప్పుకోరా, తప్పుకోరా పిల్లకోడా, తప్పుకో. భారతి, చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా. గాజులా? ఎందుకు? ఆడదానికి సీమంత రోజున గాజులు తొడుగుతారు కదా, నువ్వు త్వరలో తల్లి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు. నాకు అలాంటి మూఢ నమ్మకాలు లేవు. అయినా నాకు తొందరే వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. త్వరలో దాని కడుపు పండేలా దీవించు. పరమేశ్వరే దేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఏ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకి వచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ల దూరం అయ్యాను. ఇంకొక ఏడాది పాటు నాకు ఈ శిక్ష తప్పదు. స్వామి, నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఇంతకంటే నిన్నేవి కోరుకోను.
లక్ష్మి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు 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 చూడండి. ఆగండమ్మా, వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు. అర్థం లేకుండా అవే కట్టుబాట్లండి. ఒక పక్క దాహంతో ఆవిడ ప్రాణం పోయేలా ఉంటాను. ఆగు భారతి, ఆయన చెప్పింది నిజమే. అది రాయుడు తీర్పు. దాన్ని ఊరి వాళ్ళెవరూ తప్పడానికి వీల్లేదు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టున్నారు. సునక జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐసి పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా, నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడనే. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫ్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదా ఉన్నారు. అబ్బాయి ఎలాగ వచ్చేసాడుగా, ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను? సరే అంటాను. అసలేంటా ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. చేసుకోబోయేవాడు చూశాడుగా. ఐసి అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరూ అలాగే కూర్చోండి అమ్మా. ఎవ్వరు కదలదు. ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోవాలి. ఈ ఏరియాలో కనబడ్డారంటే నరికేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి. ఏరా ముసల్లెక్క, ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు అయిపోయావు. కన్న తండ్రిని చెప్తే పాపంరా. అవునరా, కన్న తండ్రిని చెబితే పాపంరా. నీలాంటి పందిని చెబితే పుణ్యంరా. కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో కొట్టి ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావే మైసన్, నన్ను చంపుకో. నన్ను చంపటం నీ వల్ల కాదు. నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా.
ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు, కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి, గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నామన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం, బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు. అయ్యా. మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం.
అమ్మ భారతి, 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 రవి నీ పట్ల భారతి, 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 అమ్మా, అమ్మ భారతి, భారతి, భారతి. ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పుట్టబోతున్నారు. నేను పైకెళ్ళి పెద్దరాయుడు గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. అరే వీంకుల వారా, రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మా దయే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని అయ్యేలా చూడండి. సార్ 18 ఫంక్షన్. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంది వస్తాను. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే. అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళరండి. వస్తాను. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. మిడిమిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య, నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. పెదరాయుడు గారు ఇన్నాళ్ళు ఇచ్చిన తీర్పు ఒక ఎత్తు, ఇప్పుడు ఇచ్చే తీర్పు ఒక ఎత్తు. అవునవును, మరి సొంత తమ్ముడు గొడవ కదా. ఏమండి, మీ తీర్పు గురించి మాట్లాడేంత దాన్ని కాను.
కానీ ఒక్క మాట గుర్తు చేయకుండా ఉండలేకపోతున్నాను. మీరు తీర్పునివ్వబోయేది మీ తమ్ముడి మీద కాదు, మనం పెంచుకున్న బిడ్డ మీద, మన పెంపకం మీద, ఆ నమ్మకం మీద. తొందరగా పదండ్రా, పంచాయతీకి పెదరాయుడు గారు వచ్చే టైం అయింది. భార్యగా మనసు పంచుకున్న నాకంటే అన్నగా రక్తం పంచుకున్న మీకే మీ తమ్ముడి మంచితనం గురించి బాగా తెలుసు. అంతకు మించి చెప్పడానికి నాకు వయసు చాలదు, అర్హత లేదు. ఇయ్యాలేం తీర్పు చెప్తాడో చూడాలా. బంధువా పరాయుడని చూసి తీర్పు చెప్పే అలవాటు పెదరాయుడు వంశంలో లేదురా. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైనా, జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పిచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. ఆపు! నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పు అయిపోదు. ఎవడి తప్పు వాడిది, ఎవడి ఒప్పు వాడిది. న్యాయానికి తెలిసిన బంధం, బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు. నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం, మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం. అంతే కదా ఆచార్య గారు? అయ్యా, 100కి 100 అంతే. శభాష్. రేపు పంచాయతీలో కలుద్దాం. ఇక మీరు బయలుదేరచ్చు. రాయుడు గారు, తమరు మరొక్కసారి. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అది కాదు రాయుడు గారు. పెదరాయుడు, నీ పెళ్లి చూపుల విషయం నా తోడబుట్టిందంతా చెప్పావా? చెప్పాను నాన్నగారు. శభాష్, బయలుదేరు. జమీందారు చలపతిరాయుడు గారి కుమారుడు వారి పాలేరు కూతుర్ని మానభంగం చేసినట్టు అభియోగం మోపబడింది. దీనికి సంబంధించిన సాక్షులు, గ్రామ పెద్దలు రేపు ఉదయం పంచాయతీకి రావాల్సిందిగా కోరడం అయిందో. దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించాను. మార్టే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాను. అలాగేనండి. ఉంటానండి. వీరవాసం నుండి వచ్చారండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1000 బస్తాలు పంపించండి. 1000? మహారాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ అలాగేనండి. రే పెదరాయుడు నాన్నగారు, నా తోడబుట్టింది వస్తోందిరా. కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు, మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగుభూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని
మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని, నీతి నిజాయితీ నీకు 2 కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావక, ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమో నన్న చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడది తెల్లవచ్చు, కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచార్య గారు, అయ్యా, పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే, నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే, లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ. మొదలు పెట్టండి. జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం, వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలెలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూశానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు
జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీదున్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగరయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని. వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా, 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. అపరాయుడు, ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు.
చెప్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో.